హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్య టాక్స్. ఈ కామర్స్ సైట్లో ఎవరైతే సప్లయర్స్గా ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఇది వచ్చేసి నాకు ఈరోజు మార్నింగ్ షాడో ఫాక్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే కస్టమర్ రిజెక్షన్ అయితే వచ్చిందండి. నేను డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఇదైతే నేను తీసుకున్నాను. ఓటీపీ ఇచ్చాను, వాళ్ళు డెలివర్డ్ అనేసి తీసుకున్నారు. నేను తీసుకున్న తర్వాత వెంటనే చూసుకుంటే ఇక్కడ ప్యాకెట్కి వచ్చేసి ఇలా హోల్ అయితే వేశారు. నేను వెంటనే అడిగాను, ఏంటన్నా ఇలా హోల్ పడ్డది, నేను ఇదైతే తీసుకోను అంటే, నేనేం చేయలేను మేడం, నాకు ఎలా వచ్చిందో నేను మీకు అలాగే ఇచ్చాను, నేనేం చేయలేను, మీరు ఏదైనా ఉంటే కంపెనీతో మాట్లాడుకోండి, మీరు నాకు ఆల్రెడీ ఓటీపీ కూడా ఇచ్చేశారు, నేను డెలివర్డ్ అని కొట్టేసుకున్నాను, నాకు సంబంధం లేదనేసి వెళ్ళిపోయాడు. నేను ఇంకా సరే తీసుకున్నాను, ఇప్పుడు నేనేం చేయలేను, ఎందుకని ఓటీపీ ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఓపెన్ చేద్దామా వద్దా అనేసి, సరే ఇంకా ఏం చేయలేం కదా అనేసి ఓపెన్ చేస్తే లక్కీగా నా ప్రోడక్టే ఉంది ఇందులో. అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. నాలా ఎవరైనా తెలియక చేస్తారేమో అనేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇలా కస్టమర్ రిజెక్షన్ వచ్చినప్పుడు ఇట్లాంటి కవర్లో వాళ్ళు ఇస్తారండి. అంటే మనం పంపించిన కవర్ డ్యామేజ్ అయినప్పుడు ఇట్లా కొరియర్ వాళ్ళు అనేసి వాళ్ళకి సంబంధించిన కవర్ అయితే వాళ్ళు ఇస్తారు. అందులో మనకు వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారండి, ప్లీజ్ డూ నాట్ యాక్సెప్ట్ ఇఫ్ ప్యాకేజ్ హ్యాస్ బిన్ ట్యాంపర్డ్ అనేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మనకి కొరియర్ రాగానే మనము 4 సైడ్స్ అనేది మనము క్లియర్గా చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా టేప్ లాంటిది కానీ, లేదంటే ఎక్కడైనా హోల్ కానీ ఇట్లా వేసారేమో అనేసి, అట్లా ఏదైనా వచ్చినప్పుడు మీరు వెంటనే రిజెక్ట్ చేయండి. ఆ ప్యాకెట్ అనేది మీరు తీసుకోవద్దు. వాళ్ళ డెలివరీ బాయ్కి మనము రిటర్న్ ఇచ్చేసి మనం కంపెనీతో మాట్లాడుకుంటే మన ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ చేస్తారు. ఇన్ కేస్ మనం ఇలా తీసుకున్నాము అంటే ఇంకా మనం ఏం చేయలేదండి, వాళ్ళు రిటర్న్ మనకు అడుగుతారు, ఇన్ కేస్ మీరే ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నారేమో మాకు తెలియదు కదా అనేసి వాళ్ళు మనల్ని రివర్స్లో అడుగుతారు. ఇలా ఎవరైనా తీసుకుంటారేమో అనేసి నేను చెప్తున్నాను. మీరైతే తీసుకోవద్దండి. ఇలా మీరు ముందే తీసుకున్నప్పుడు చెక్ చేసుకోండి. ఏదైనా డ్యామేజ్ ఉన్నప్పుడు అసలు యాక్సెప్ట్ చేయొద్దండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఈ ఎడ్జెస్లో వాళ్ళు ఒక కోడ్ అనేది మనకి ఇస్తారండి. ఈ కోడ్ మనకి కనిపించకపోయినా సరే, కనిపించకుండా ఇక్కడ టేప్ లాంటిది కానీ ఏదైనా వేశారు అంటే అదైతే మీరు తీసుకోవద్దు. ఇన్ కేస్ డెలివరీ బాయ్తో మీరు తీసుకోవట్లేదు అన్నప్పుడు డెలివరీ బాయ్, మేడం చినిగిపోతే మేము అలా టేప్ వేసాం మేడం అని చెప్పినా సరే, లేదన్నా మేము తీసుకోవట్లేదు, మీరు రిటర్న్ తీసుకెళ్ళిపోయి మేము కంపెనీతో మాట్లాడుకుంటామనేసి మీరైతే చెప్పేయండి. మీరైతే యాక్సెప్ట్ చేయొద్దు. అండ్ 2 సైడ్స్ కూడా 2 డిఫరెంట్ కోడ్స్ అయితే ఇస్తారండి. ఇట్లా నాకు ఇచ్చిన కవర్కి ఇట్లా ఒక సైడ్ 456 అండ్ ఒక సైడ్ అయితే 1 2 3 అనేసి ఇచ్చాడు. ఇక్కడ ఈ బ్లాక్ లైన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎడ్జెస్లో ఉన్న సైడ్ నెంబర్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తూ ఉందా, కనిపించకపోతే మీరైతే యాక్సెప్ట్ చేయొద్దు అనేసి క్లియర్గా ఇచ్చాడు. ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తారు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా జరుగుతున్నాయి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.